హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న రిచ్ ప్రోటీన్ రెసిపీ వచ్చేసి పెసరపప్పు కిచిడి అండి. పెసరపప్పులో అయితే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కదండి. అలాగే దీనిలో వేసే వెజిటబుల్స్ వల్ల మన హెల్త్కి కూడా ఎంతో మంచి ప్రయోజనాలు ఉంటాయి కదండి. సో వీక్లీ వన్స్ అయినా ఈ కిచిడీని మనం చేసుకొని మన పిల్లలకి పెట్టినా మనం తిన్నా ఎంతో మంచిది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ముందుగా ఒక గ్లాస్ తీసుకొని 3/4 అంటే ముప్పావు వంతు వరకు నేను రైస్ని తీసుకున్నానండి. రిమైనింగ్ పావు వంతు వచ్చేసి నేను పెసరపప్పును తీసుకున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలి అని అనుకుంటే ఒక గ్లాస్ ఫుల్గా తీసేసుకొని రైస్, రిమైనింగ్ హాఫ్ వచ్చేసి మీరు పెసరపప్పు తీసుకోవచ్చండి. మీ క్వాంటిటీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పెసరపప్పు బియ్యాన్ని మనం ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక 5 to 10 minutes అయితే నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు తొందరగా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఈ రైసు, ఈ పెసరపప్పు మనకి నానేలోపు మనకు కావాల్సిన వెజిటబుల్స్ అనేవి మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం వెజిటబుల్స్ కట్ చేసుకునే లోపు అవి నానితే మనకు సరిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి చెక్క, లవంగి మొగ్గ, బిర్యానీ ఆకు, యాలకులు, మిరియాలు, జీలకర్ర, మనకి ఏదైతే పలావ్ సరుకులు ఉన్నాయో అవి వేసుకోవాలండి. లైట్గా, ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా వేసుకోవాలి. అలాగే 3-4 జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ఇలా మీకు ఇష్టమైన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. మీ దగ్గర వీలుగా ఉంటే మిల్ మేకర్ లేదా పచ్చి బఠానీ, అలా మీకు ఇష్టమైన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇవి తొందరగా కుక్ కావాలంటే దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గపెట్టుకోండి, తొందరగా ఉడికిపోతాయి. ఇలా 5 minutes తర్వాత చూస్తే మనకి వెజిటబుల్స్ అనేవి లైట్గా ఫ్రై అయినట్టు మనకు తెలుస్తుంది. వెజిటబుల్స్ అనేవి మనకి ఫ్రై అయ్యాయో లేదో చూడడానికి ఇలా ఒక గరిటె పెట్టి నొక్కి చూడండి. మనకి లైట్గా కొంచెం ఫ్రై అయినట్టు తెలుస్తుంది. అలా మొత్తం కాకుండా ఒక హాఫ్ వరకు ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్ మెజర్మెంట్తో అయితే పెసరపప్పు బియ్యాన్ని అయితే తీసుకున్నామో అదే గ్లాస్ మెజర్మెంట్తో 2 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అంటే నేను పెసరపప్పు బియ్యం 2 కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాను కదండి, అందుకు ఒక గ్లాస్కి నేను 2 glasses వాటర్ పోసుకున్నాను. మీరు ఒక 1.5 తీసుకుంటే కనుక 2 కలిపి 3 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes ఉడికించుకోవాలండి. 5 minutes తర్వాత మనకి మూత తీసి చూస్తే ఈ వాటర్ అనేవి మనకి బాగా మరుగుతాయండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న రైసు, పెసరపప్పు అనేది దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఒకసారి టేస్ట్ చేయండి. ఒకవేళ సాల్ట్ కానీ తక్కువగా ఉంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకోండి. ఒక 5 minutes తర్వాత అయితే మనకు రైస్, పెసరపప్పు అనేది కుక్ అయిపోతుందండి. ఒకసారి ఇలా చూడండి. ఇలా గెరిటితో కొంచెం పక్క తీసుకొని పప్పు బియ్యాన్ని మనం చేతితో ఒకసారి మెదిపి చూడండి, మనకు తెలుస్తుంది ఉడికిందో లేదో. నాకైతే 95% కుక్ అయిపోయిందండి. ఇంకా ఒక 5% ఉంది. అలాగే దీంట్లో కూడా కొంచెం వాటర్ అనేవి ఉన్నాయి. ఈ వాటర్ నాకు సరిపోద్ది. తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 seconds కుక్ చేసుకుంటే నాకు బాగా కుక్ అయిపోయిందండి. ఒకసారి కింద గరిటెతో ఇలా అని చూడండి, మనకి అడుగంటుకున్నట్టు ఉంటుంది. ఇలా వస్తే కనుక మనకి కుక్ అయిపోయినట్టే. ఒకవేళ మీకు వాటర్ అనేది ఇంకిపోయి రైస్, పెసరపప్పు అనేది ఒకవేళ ఉడకకపోతే కొంచెం పలుగ్గా ఉన్నట్లయితే పైన కొంచెం వాటర్ వేసుకోండి. ఎక్కువ కాదు, లైట్గా చూసుకొని వేసుకోండి. చెప్పిన కొలతల్లో ఈ ప్రాసెస్లో చేస్తే మీకు పర్ఫెక్ట్గానే కుక్ అవుతుందండి. ఒకవేళ అటు ఇటు కనుక అయితే కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. అంతే అండి, ఎంతో హెల్దీ, టేస్టీ పెసరపప్పు కిచిడి అనేది మనకి రెడీ అయిపోయింది. ఒకసారి వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.